29న మహానాడు కడపలో జరుగుతున్న ముగింపు బహిరంగ సభకు సైదాపురం నుంచి 1000 మంది జన సమీకరణ కసరత్తు. సైదాపురం మండలం నుంచి 3 రోజుల పాటు కడపలో జరగనున్న మహానాడుకు 27, 28 ఈ రోజు 2 రోజుల మహానాడుకు నాయకులు పార్టీ శ్రేణులు సొంత వాహనాల్లో తరలి వెళ్తారని 29న 1000 మందితో భారీగా సైదాపురం నుంచి మహానాడు సభను విజయవంతం చేయనున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు అమినేని సుబ్రహ్మణ్య నాయుడు అన్నారు. పెమ్మసాని దిలీప్ నాయుడు సైదాపురం మండలంలోని పీఎస్సీఎస్ కార్యాలయంలో సోమవారం టీడీపీ శ్రేణులు మహానాడు సన్నాహక ఏర్పాటుపై నాయకులు శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 29న వెళ్ల ముగింపు సభకు జన సమీకరణ వారికి ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సైదాపురం మండలం నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు, రాజశేఖర్ రాజు, పడ్డాల కిరణ్, కేపీ రాజు, వేమసాని రమణయ్య నాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, దసయ్య నాయుడు, ఆవుల కోటయ్య, వరికొండ సురేంద్ర, కేవీ రాఘవరెడ్డి, విజయ రాఘవరెడ్డి, రాజశేఖర్ రాజు, మునినాయుడు, విజయరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, వెంకటరామరాజు, శ్రీనివాసునాయుడు, గంగాధరరావు, దసయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమం 27, 28, 29 3 రోజులు జరిగే మహానాడు కార్యక్రమానికి సైదాపురం మండలం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి 1000 మంది దాకా పోయేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుల్లోనూ, సొంత వాహనాల్లోనూ, వాటర్ బైకుల్లోనూ అన్ని విధాల పోయేదానికి ఏర్పడుకొని ఈ యొక్క సమావేశం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దాని గురించి చర్చించుకొని 27 ఎంతమంది, 28 ఎంతమంది, 29 ఎంతమంది అనే దాని మీద చర్చించుకున్నారు. 27, 28, 29 తేదీల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గం నుంచి సుమారు 5-6 వేల మంది జనాలు వెళ్తున్నారు. అందులో మా సైదాపురం మండలంలో ఒక 1000 మందిని ఒక 20 వెహికల్స్ బస్సులు పెట్టి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. 27వ తేదీ ఎంతమంది పోవాలి, 28 ఎంతమంది పోవాలి, 29 ఎంతమంది పోవాలి అనే విషయాల మీద ఈరోజు సైదాపురం మండలంలో చర్చించుకోవడం జరిగింది. సొంత వాహనాల్లో కొంతమంది 27వ తేదీ బయలుదేరుతారు, 28వ తేదీ కొంతమంది, 29వ తేదీ బహిరంగ సభకి సుమారు ఒక 1000 మందితో సొంత వాహనాలు అయితేనే, బస్సులు అయితేనే అన్నీ పెట్టుకుని ఒక 1000 మంది నటించి కడప మహానాడికి పోయి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి ఈ సైదాపురం మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. 28, 29 తేదీల్లో కడపలో జరగబోయే ఎంతో ప్రతిష్టాత్మకమైన మహానాడు కార్యక్రమానికి జన సమీకరణ గురించి మరియు సుమారు ఈ మండలం నుంచి 1000 మంది జనం పైగా కార్యక్రమానికి జన సమీకరణ చేయడానికి సైదాపురం మండలంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జన సమీకరణ అందరిని తీసుకువెళ్ళడానికి కానీ, తీసుకొచ్చేటప్పుడు కానీ వాహన ఏర్పాట్లు, మొత్తం వాళ్ళ భోజనాలు, తదుపరి అన్ని వాళ్ళ కార్యక్రమాల గురించి అన్నింటినీ సుదీర్ఘంగా చర్చించుకొని నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ఈ ప్రోగ్రాన్ని ఎంతో దిగ్విజయంగా ముగించి మళ్ళీ రిటర్న్ తీసుకురావాలని చర్చించుకోవడం జరిగింది.